హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వ్లాగ్ అండి. ఇది నైట్ మురుకులు చేసి పడుకునేసరికి 4:30 అయ్యిందండి. అప్పటి వరకు పనులన్నీ చేసుకున్నాను అండ్ నైటే స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. మురుకులు చేసేటప్పుడు ఆయిల్ పిండి అంతా పడిందండి. సో నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. కౌంటర్ టాప్ పైన ఉన్న సామాన్ అంతా కూడా డైనింగ్ టేబుల్ పైకి షిఫ్ట్ చేశానండి. నైట్ గిన్నెలు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు వాటన్నిటిని నీట్గా సర్దుకోవాలండి. సర్దుకున్న తర్వాత ఇంకా నా రెగ్యులర్ వంట పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒకవైపు పిల్లల కోసం పాలు, ఇంకొక వైపు నాకు మా వారి కోసం అని అల్లం టీ అండి. అండ్ అల్లం టీ పెట్టేసి అల్లం టీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా దోశలు అయితే వేసాను నేను. ఇవాళ దోశ అండ్ టమాటా చట్నీ అండి టిఫిన్లోకి. దోశలు అన్నీ కూడా వేసేసానండి. మా వారు దోశ తినేసి టీ తాగేసి అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు. నేను పిల్లలైతే ఇప్పుడు టమాటా చట్నీతో తింటున్నాము. ఆల్రెడీ వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసానండి. నేను టిఫిన్ చేసి కొంచెం ఇంట్లో పనులు చేసుకునే లోపు బట్టలు అయితే అయిపోతాయి. వాటిని క్లాత్ హ్యాంగర్స్ పైన ఆరవేయాలి. దాని తర్వాత ఇంకా బ్లాంకెట్స్ ఉన్నాయండి. అవి అయిపోయిన వెంటనే బ్లాంకెట్స్ కూడా వేసేస్తాను. అండ్ ఇంకా ట్యాన్ పట్టేసినట్టు అనిపించిందండి ఫేస్ అంతా కూడా. సో కొంచెం ఫేస్కి ప్యాక్ అప్లై చేసుకుందామని ఇంట్లోనే న్యాచురల్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. అండ్ ఇంకా ఫేస్కి అయితే అప్లై చేసుకుంటున్నాను. స్కిన్ అంతా కూడా కొంచెం డల్ అయిపోయినట్టుగా అయిపోయిందండి. ఈ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం ఇన్స్టెంట్గా రిజల్ట్ అయితే కనిపిస్తోంది నాకు. 1 స్పూన్ బియ్యాన్ని కొంచెం రవ్వలాగా మిక్సీ చేసి పెట్టుకోవాలండి. దీంట్లో కొంచెం పెరుగు, కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవడమేనండి. ఒక 5 మినిట్స్ పెట్టుకున్న తర్వాత అది ఆరిపోతుంది. దాని తర్వాత కొంచెం చేతిని తడిగా చేసుకుంటూ జెంటిల్గా రబ్ చేసుకోవాలండి ఫేస్ అంతటిని కూడా. చేయడం వల్ల ఫేస్ పైన ఉన్న ట్యాన్ అంతా పోతుందండి. అండ్ ఇన్స్టెంట్గా కొంచెం రిజల్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ కొంచెం రిఫ్రెషింగ్గా కూడా అనిపిస్తుందండి. తిరుపతికి వెళ్తున్నామని చెప్పాం కదా అండి. మార్నింగ్ నుంచి అన్ని హడావిడి పనులే. బట్టలు, బ్లాంకెట్స్ అన్ని వాషింగ్కి వేయాలి, ఆరవేయాలి. సో ఇలాంటి పనులన్నీ అయిపోయాయండి. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ అయితే చేశాను. మార్నింగ్ ఆరవేసిన బట్టలు, బ్లాంకెట్స్ అన్నీ కూడా చక్కగా ఆరిపోయి ఉంటాయండి. వాటన్నిటిని తీసుకొని వచ్చి ఇంకా ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇవాల్టి బ్లాగ్ ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తాను. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.